This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ పశు సంరక్షణ శాఖలో చేసే పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 28,740 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందిగా, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అది ఒక కొత్త వెబ్సైట్లో ఓటీఆర్ ప్రాసెస్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దానికి సంబంధించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా 10th క్లాస్ అర్హత ఉంటే చాలు ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే క్లియర్గా చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఈ 2026 ఇయర్లో రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.awba.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రూప్ సి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. నేను ఈ వీడియోలో ఏజ్ లిమిట్స్, సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మినిమం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్, టైపింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయినా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు 10th తర్వాత పై చదువులు చదివినా వీటికి ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మినిమం అర్హత మాత్రం 10th అయితే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు దాదాపు కట్ ఆఫ్ డేట్ అంటే క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకు April 1st week వరకు ఉంటుంది. ఆ డేట్ వరకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఉండాలి. అండ్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకు 5 years ప్లస్ 5 years, OBC వాళ్ళకు ప్లస్ 3 years, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు స్టార్టింగ్లో అప్రాక్సిమేట్లీ ఇన్ హ్యాండ్ శాలరీ 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్కి వస్తాయి కాబట్టి మీకు చాలా అడిషనల్గా బెనిఫిట్స్, HRAలు, DAలు అన్ని కలుపుకొని 35,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. సో మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి 60 days అంటే మీకు యాక్చువల్గా ఈ ఫిబ్రవరి దాదాపు 1st weekలో రిలీజ్ అయింది కదా, మీకు April 1st week వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మీకు ఆఫ్లైన్లో ఉంటుంది. క్లియర్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దాని తర్వాత చూపిస్తాను. మీరు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.awba.gov.inకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్తే ఏంటంటే మీకు ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ని అంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు కింద ఇస్తాను, డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, సింగిల్ పేపర్లో ఉంటుంది. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా అటాచ్ చేసి పంపాలి. ఏంటివంటే ఈ ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి ఇవన్నీ జిరాక్స్ మాత్రమే. ప్రతిది ఒక జిరాక్స్ తీసుకొని ప్రతి దానిపైన మీ సైన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్కి
అటాచ్ చేసేసి ప్రతి దానిపైన మీరు సైన్ చేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటివరకు అంటే 60 డేస్ ఫ్రమ్ ద నోటిఫికేషన్, అంటే మీరు ఒక ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు మీరు దాన్ని పంపిస్తే వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేసి మీకు ఫర్దర్ సెలక్షన్ గురించి చెప్పి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి ఇక్కడ మీ నేమ్ రాయాలి ఫస్ట్ బ్లాక్ లెటర్స్లో, అంటే క్యాపిటల్ లెటర్స్లో. దాని తర్వాత ఫాదర్స్, లేదా ఒకవేళ మీరు ఫీమేల్ అయి ఉండి మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ కూడా రాయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, క్లోజింగ్ డేట్ వరకు ఏజ్ ఎంత, మీ కేటగిరీ ఏది, అన్ని డీటెయిల్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది. మొత్తం చదివేసి ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు, ఆ ప్లేస్ ఏ డేట్ రోజు చూస్తున్నారు, అది నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ అప్లై చేస్తున్న క్యాండిడేట్ యొక్క నేము ఇంకా సిగ్నేచర్ 2 పెట్టేసి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎక్కడికి పంపాలంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. 42 మైల్ స్టోన్ ఢిల్లీ ఆగ్రా హైవే NH2 సిక్రీ హర్యానా 121,004 ఈ లొకేషన్కి అయితే పంపాల్సి ఉంటుంది. సో మీకు పోస్టులు అయితే 3 ఉన్నవి, కాకపోతే అవి ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళని ఎలిజిబుల్ ఉంటారో. 3 ఉన్నాయని చెప్పి అట్లా అనుకోకండి. మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒక అప్లికేషన్ని పెట్టండి. మీకు ఇనీషియల్గా వేరే స్టేట్లో పోస్టింగ్ ఉన్నా సరే ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మన ఓన్ స్టేట్స్లో ఉన్న యానిమల్ వెల్ఫేర్ సంస్థలకు కూడా మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్లేదు, 10th అర్హత ఉంది, అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాను, మంచిగా ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాను అనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవి మంచి గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మంచి శాలరీస్ ఉంటాయి. ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఫీ లేదు కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.